తూర్పుగోదావరి జిల్లా రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలంలో తమకు రావాల్సిన సొమ్ము వెంటనే ఇప్పించండి అంటూ ఆందోళన చేపట్టారు. కావేరీ సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనాల్ని సాగు చేసిన మునగాల గ్రామ రైతులు నష్టపోయామంటూ ఆందోళన చెందుతున్నారు. కావేరీ సీడ్స్ ప్రతినిధి అడప కనకరాజు సొమ్ములు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కనకరాజుకు చెందిన ఎరువుల దుకాణం ఎదుట రైతులు దీక్ష చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజనగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి రైతులకు అండగా నిలబడ్డారు. రైతులకు రావాల్సిన బకాయి 57 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. రైతులు తమ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని బలరామకృష్ణ అన్నారు. రైతులకు నిమ్మరసం ఇచ్చి ఎమ్మెల్యే బలరామకృష్ణ రైతుల చేత దీక్ష విరమింపు చేశారు. ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్ మిగిలిన పేమెంట్ ఇవ్వాలని పదే సార్లు మిగిలినప్పటికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ తాలూకు అడప కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఎన్నిసార్లు వచ్చినా దొరకట్లేదు అని చెప్పి రైతులందరూ ఏం చేయాలో అర్థం తెలియక వాళ్ళకి అర్థం కాక ఇక మనస్తాపం చెంది మేము ఏదో ఒకటి చెయ్యాలి చేస్తాం కానీ మా డబ్బులు రావని చెప్పి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళకుండా ఈ యొక్క అడప కనకరాజు గారి షాప్ దగ్గరే పెంట వేసుకొని నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్షలో కూర్చుంటే కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఏడీ మల్లికార్జునరావు గారు వారికి కూడా ఫిర్యాదు చేశారు. వీళ్ళు వారు కూడా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతూ కూడా సరైన స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్తో కూడా మాట్లాడితే ఆయన కూడా స్పందన లేదు. వీళ్ళెవరూ గత 2 రోజులుగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళ రైతుల సమస్యలు తెలుసుకుని రైతుల దగ్గరికి వస్తే మొత్తం విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే కావేరీ సీడ్స్ యాజమాన్యం ఉందో యాజమాన్యం తాలూకు జనరల్ మేనేజర్తో మాట్లాడాము. రైతులు ఎలా మీ కంపెనీ పేరుతో అన్యాయం అయిపోయారు, స్థానికంగా ఉన్నటువంటి మీ రిప్రజెంటేటివ్ కూడా కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఎంతసేపు రేపు మాపని చెప్పేసి పార్ట్ పేమెంట్ ఇచ్చి ఉన్నదంతా వచ్చేసారంటే మాకు కూడా తెలిసింది. మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము, వారం రోజులు గడివేమని చెప్పడం జరుగుతున్నారు. ఖచ్చితంగా వారం రోజులు వాళ్ళ సమయాన్ని ఇచ్చాము. ఎందుకంటే ఎవరికైనా సరే కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల సమయంలో రైతులకి కావలసినటువంటి బకాయిలు 57 లక్షల రూపాయలు కావేరీ సీడ్స్ యాజమాన్యం చెల్లిస్తుందని చెప్పి ఆశాభావాన్ని తెలియజేస్తున్నాం. అలా చెల్లించకపోతే రైతులందరి తరఫున నేను కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ దగ్గర కూర్చునైనా సరే డబ్బులు వసూలు చేసే విధంగా రైతులకు అండగా ఉంటాను.